Good morning, students. My name is P. Raghav Kumar, school assistant, JPH School, Pedavamali. మనం ముందటి తరగతిలో దూరము స్థానభ్రంశములు గురించి నేర్చుకున్నాం. డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ గురించి ఆల్రెడీగా నేర్చుకున్నాం. ఒక మారు అందులో కొన్ని ముఖ్య అంశాలను గుర్తు చేసుకుందాం. డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్. లెంగ్త్ ఆఫ్ ది పాత్ ట్రావర్స్డ్ బై అన్ ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ డిస్టెన్స్. Shortest distance between initial and final positions of an object is called as displacement, or the distance in a specified direction is called as displacement. Distance is a scalar, displacement is a vector. Distance is always positive. Displacement can be positive or negative or zero depending upon initial and final positions of an object. Between 2 points, distance traveled may not be unique. Displacement is unique. Between 2 points, there are so many paths, curved paths, but there is only one shortest path or straight path between any 2 points. వస్తువు ప్రయాణించే మార్గము పొడవే దూరము, ఏవైనా రెండు బిందువుల మధ్య గల కనిష్ట దూరమే స్థానభ్రంశము, లేదా నిర్దిష్ట దిశలో వస్తువు పొందిన దూరమే స్థానభ్రంశము. దూరము అదిశరాశి, స్థానభ్రంశము సదిశరాశి. దూరం అనేది ఎప్పుడూ ధనాత్మకమే, కానీ స్థానభ్రంశం అనేది ధనాత్మకం కావచ్చు, రుణాత్మకం కావచ్చు, లేదా శూన్యము కూడా కావచ్చు. అది తొలి మరియు తుది స్థానాలపైన ఆధారపడుతుంది. ఒక రెండు బిందువుల మధ్య ఎన్ని మార్గములనైనా సరే గీయవచ్చు. అవి వక్ర మార్గాలు అయితే ఎన్నైనా గీయవచ్చు, కానీ రెండు బిందువుల మధ్య తిన్నటి మార్గాన్ని ఒక్కటి మాత్రమే గీయగలము. దట్స్ వై దూరం అనేది ఒకేలా ఉండాల్సిన అవసరం లేదు. రెండు బిందువుల మధ్య దూరం అనేది ఒకే విధంగా ఉండాల్సిన అవసరం లేదు, కానీ రెండు బిందువుల మధ్య స్థానభ్రంశం మాత్రం ఎప్పుడూ మారదు. ఇవి కింద తరగతిలో నేర్చుకున్నాం. ఈరోజు మనం క్లాస్లో ఏం నేర్చుకోబోతున్నామంటే వడి, స్పీడ్, వెలాసిటీ, వేగము, స్పీడ్ వర్సెస్ వెలాసిటీ, వడి మరియు వేగముల మధ్య భేదము, యూనిఫార్మ్ మోషన్ సమచలనము, నాన్ యూనిఫార్మ్ మోషన్ అసమచలనము, ఈ భావనల గురించి మనం నేర్చుకుందాం. ముందుగా వడి వేగములను అవగాహన చేసుకోవడం కోసం ఇక్కడ ఒక చిన్న కృత్యాన్ని మనం పరిశీలిద్దాం. లెట్ us observe an animated video activity to understand the concepts speed and velocity. Observe the motion of car in both curved and straight paths, and then calculate the distance or displacement traveled or covered in unit time, that is 1 second. అంటే మనం ఏం చేయబోతున్నామంటే ఒక చిన్న యానిమేషన్ కృత్యం ద్వారా వడి వేగముల తాలూకా భావనల్ని అవగాహన చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ ఒక కారు ఏమవుతుందంటే వక్ర మార్గంలోనూ మరియు సరళరేఖ మార్గంలో ప్రయాణించడాన్ని మనం పరిశీలించవచ్చు. ఈ రెండు మార్గాలలో ప్రయాణించేటప్పుడు అది ప్రయాణించే దూరము లేదా పొందే స్థానభ్రంశము లెక్కించాలి, మరియు వాటి ప్రయాణానికి పట్టే కాలాన్ని లెక్కించాలి. వాటి ఆధారంగా వడి మరియు వేగముల గురించి మనం అవగాహన చేసుకోవచ్చు. చూడండి పిల్లలు, ఇక్కడ ఒక వక్ర మార్గము ఉంది, అర్ధవృత్తాకార మార్గంలా ఉంది. ఒక కారు అనేది ఎడమవైపు నుండి బయలుదేరటానికి సిద్ధముగా ఉంది. ఏ మార్గము గుండా? వక్ర మార్గము గుండా. ఈ వక్ర మార్గం గుండా కారు ప్రయాణించేటప్పుడు ఏమవుతుంది? ప్రతి బిందువు దగ్గర దాని యొక్క చలన దిశ అనేది నిరంతరము మారుతూ ఉంటుంది. ద డైరెక్షన్ ఆఫ్ కార్ చేంజెస్ కంటిన్యూస్లీ వైల్ ఇట్ ఈస్ ట్రావెలింగ్ ఇన్ దిస్ కర్వ్డ్ పాత్. అంటే ఏదైనా సరే ఒక వస్తువు వక్ర మార్గంలో ప్రయాణించినప్పుడు ఆ వక్ర మార్గం అనేది ఏ ఆకారంలోనైనా ఉండొచ్చు. ప్రతి బిందువు దగ్గర దాని యొక్క దిశ అనేది, ప్రయాణ దిశ అనేది మారుతూ ఉండడాన్ని మనం పరిశీలించవచ్చు. మరొకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. అంటే ఏదైనా ఒక నిర్దిష్ట బిందువు దగ్గర కారు ప్రయాణ దిశ కావాలంటే మనం ఏం చేయాలంటే ఆ నిర్దిష్ట బిందువు దగ్గర మార్గానికి మనము ఒక స్పర్శరేఖ గీయాలి. అంటే వక్ర మార్గంలో ప్రయాణించే ఏదైనా వస్తువు యొక్క ప్రయాణ దిశ ఏదైనా నిర్దిష్ట సమయం వద్ద లేదా నిర్దిష్ట బిందువు వద్ద తెలుసుకోవాలి అంటే ఆ నిర్దిష్ట సమయము లేదా బిందువు వద్ద ఆ మార్గానికి ఒక స్పర్శరేఖను గీయాలి. ఆ స్పర్శరేఖ దిశలో
దాని యొక్క ప్రయాణ దిశ ఉంటుంది. తర్వాత మరలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఏమనుకుంటున్నామంటే ఇదే కారు ప్రయాణం తలక తొలి బిందువుని ఏ అనుకుందాం, తుది బిందువుని బి అనుకుందాం. ఏ నుండి బి వరకు ఈ మొత్తం మార్గం పొడవుని మనము ఒక 180 మీటర్లుగా భావిద్దాం. మరియు ఈ 180 మీటర్ల దూరాన్ని కారు ప్రయాణం చేయడానికి ఓ 12 సెకండ్ల కాలం పట్టింది అనుకుందాం. కానీ ఇప్పుడు ఏంటి మరి వింటున్నారు? ద కార్ టేక్స్ 12 seconds టు ట్రావెల్ 180 meters distance in this curved path. Let us suppose. అలా మనం భావిద్దాం. కానీ అలాగే ఈ కారు ఇప్పుడు అర్ధవృత్తాకార మార్గంలో ప్రయాణించింది కదా, వేరు వేరు బిందువుల దగ్గర వాటి ప్రయాణ దిశలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి పరిశీలించండి పిల్లలు. ఇప్పుడు పి నుండి క్యూకి వక్ర మార్గంలో ప్రయాణించినప్పుడు మనం ఏ, బి, సి, డి అనే బిందువుల దగ్గర కారు ప్రయాణ దిశలు ఎలా ఉన్నాయో చూడండి. ఏ దగ్గర ఒక స్పర్శరేఖ, అలాగే బి వద్ద ఒక స్పర్శరేఖ, సి వద్ద ఒక స్పర్శరేఖ, డి వద్ద ఒక స్పర్శరేఖ ఏ విధంగా ఉన్నాయో పరిశీలించండి. అతి జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ 4 స్పర్శరేఖలు ఒకే దిశలో లేవు, వేరు వేరు దిశలలో ఉన్నాయి. అంటే దీనిని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు? ఏదైనా ఒక వస్తువు వక్రరేఖ మార్గంలో ప్రయాణించేటప్పుడు వేరు వేరు బిందువుల వద్ద వాటి యొక్క ప్రయాణ దిశ అనేది మారిపోతూ ఉంటుంది. డైరెక్షన్ చేంజెస్ ఫ్రమ్ పాయింట్ టు పాయింట్ when it is traveled in a curved path, when any object traveled in a curved path. ఇప్పుడు మనం ఇంకా జాగ్రత్తగా పరిశీలిస్తే ఏదైనా ఒక వస్తువు ఒక చోట నుండి మరో చోటికి ప్రయాణించేటప్పుడు ఒకే రకంగా ప్రయాణించడం అనేది సాధారణంగా సాధ్యం కాదు. అందుకు మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే యావరేజ్ స్పీడ్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. వాట్ ఈజ్ యావరేజ్ స్పీడ్? ద డిస్టెన్స్ కవర్డ్ బై అన్ ఆబ్జెక్ట్ ఇన్ యూనిట్ టైమ్ ఈజ్ కాల్డ్ యాజ్ యావరేజ్ స్పీడ్, or the rate of change in distance is called as speed. Average speed ni manam ela calculate cheyochu? Average speed is given by total distance by time taken. As distance is a scalar, average speed is also a scalar. సరాసరి వడి, ప్రమాణ కాలములో వస్తువు ప్రయాణించే దూరాన్ని సరాసరి వడి అంటాము. లేదా వడిని ఎలా నిర్వచించవచ్చు అంటే దూరంలో మార్పు రేటునే వడి అంటారు. దూరం అనేది అదిశ రాశి కాబట్టి వడి కూడా అదిశ రాశి. సరాసరి వడిని ప్రయాణించిన మొత్తం దూరముపై ప్రయాణానికి పట్టిన కాలంలో నిష్పత్తిని లెక్కించడం ద్వారా తెలుసుకోవచ్చు. మనం ఈ కారు యొక్క చలనాన్ని పరిశీలించాం కదా, ఇప్పుడు అక్కడ కారుకు సంబంధించినటువంటి డేటాని ఇక్కడ రాశాను. ద టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద కార్ ఈజ్ 180 meters. Time taken for travel is 12 seconds. Then the average speed of car is given by 180 meters by 12 seconds. That is equal to 15 meters by second. వస్తువు ప్రయాణించిన మొత్తం దూరం అంటే ఇక్కడ వస్తువు అనగా కారు ప్రయాణించిన మొత్తం దూరం 180 మీటర్లు. కారు ప్రయాణానికి పట్టిన కాలమేమో 12 సెకండ్లు. అయితే కారు యొక్క సరాసరి వడి 180 మీటర్ల బై 12 సెకండ్లు 15 మీటర్ల బై సెకండ్. అంటే మీటర్ బై సెకండ్ అనేది వడి యొక్క ఎంకేఎస్ లేదా ఎస్ఐ ప్రమాణము. ఒకవేళ వేగాన్ని లేదా వడిని కిలోమీటర్లు బై గంటలలో ఇచ్చినట్లయితే వాటిని మీటర్లు బై సెకండ్లోకి మార్చడానికి మనం 5/18 చేత గుణించాలి. 1 km/h ఈజ్ ఈక్వల్ టు 5/18 మీటర్స్ బై సెకండ్. ఈ పటంలో పరిశీలించండి. సాధారణంగా ఆటల పోటీలలో మనకి వృత్తాకారము లేదా దీర్ఘవృత్తాకార మార్గాలు ఉంటాయి, ట్రాక్స్. ఆ ట్రాక్స్ గుండా రన్నర్స్ పరిగెత్తేటప్పుడు వేరువేరు బిందువుల వద్ద వారి దిశలు మారుతాయి కాబట్టి ఇవి వారు వడిలో ప్రయాణిస్తున్నారు అనాలి. అంటే వాళ్ళు కొంత స్పీడ్తో ట్రావెల్ చేస్తున్నారు అని మనం భావించాలి. ఇక్కడ ఈ పటంలో జాగ్రత్తగా పరిశీలించండి. ఇక్కడ ఒక తిన్నగా ఒక తారు రోడ్డు ఉంది. తారు రోడ్డు మధ్యలో ఒక డివైడర్ లైన్కి ఆనుకొని ఒక కారు ప్రయాణం చేస్తుంది. ఇక్కడ కారు ఏ విధంగా ప్రయాణం చేస్తుందో పరిశీలిద్దాం. కారు అనేది ఎడమ నుండి కుడివైపుకి సరళ రేఖా మార్గంలో ప్రయాణించింది, అనగా ఒక నిర్దిష్టమైన దిశలో ప్రయాణించింది. ద కార్ ట్రావెల్స్ ఇన్ ఏ స్పెసిఫైడ్ డైరెక్షన్, దట్ ఈజ్ ఇన్ ఏ స్ట్రైట్ పాత్. మరొకసారి కారు చలనాన్ని పరిశీలిద్దాం. కారు అనేది సరళ రేఖా మార్గంలో ప్రయాణించడాన్ని మనం పరిశీలించవచ్చు. సరే, ఈ కారు తాలూకా
ఈ మొత్తం ప్రయాణంలో తొలి బిందువుని ఏ అనుకుందాం, తుది బిందువుని బి అనుకుందాం. ఏ మరియు బిల మధ్య ఉన్నటువంటి ఈ స్ట్రైట్ పాత్ తాలూకు లెంగ్త్ని 100 మీటర్స్ అనుకుందాం. కానీ మరి ఏ నుండి బి, దీని ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అనాలి. ఎందుకు డిస్ప్లేస్మెంట్ అనాలి? స్పెసిఫైడ్ డైరెక్షన్లో డిస్టెన్స్ ఉంది కాబట్టి ఆ డిస్టెన్స్ కాస్త డిస్ప్లేస్మెంట్గా భావించాలి. ఏ నుండి బికి డిస్ప్లేస్మెంట్ లేదా స్థానభ్రంశం 100 మీటర్లు. ఆ డిస్ప్లేస్మెంట్ పొందడానికి కారుకి పట్టిన కాలం ఏమో 5 సెకండ్లు. ఇలా చూడండి, స్ట్రైట్ పాత్లో కారు అనేది ప్రయాణిస్తూ ఉంది. మరి ఈ కారు తాలూకు చలనాన్ని వేరు వేరు బిందువుల దగ్గర వాటి దిశలు ఏ విధంగా ఉన్నాయో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఇక్కడ మొదట మరియు చివరి బిందువులని పి మరియు క్యూలతో సూచించాం. ఈ మొత్తం మార్గంలో ఒక 4 చోట్ల ఒక పరిశీలన బిందువులుగా ఏబిసిడీలను మనం తీసుకుందాం. ప్రతి బిందువు దగ్గర ప్రయాణ దిశ ఏ విధంగా ఉందో ఇక్కడ కూడా మనం బాణం గుర్తులతో సూచించడం జరిగింది. ఏ వద్ద బాణం గుర్తు అనేది ఏ వద్ద కారు ప్రయాణ దిశని, అలాగే బి వద్ద బాణం గుర్తు బి వద్ద కారు ప్రయాణ దిశని, సి వద్ద బాణం గుర్తు సి వద్ద కారు ప్రయాణ దిశని, డి వద్ద బాణం గుర్తు డి వద్ద కారు ప్రయాణ దిశని సూచిస్తాయి. మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఇక్కడ ప్రయాణ దిశలన్నీ కూడా ఒకే దిశలోనే ఉన్నాయి. అంటే దిశ అనేది ఏ బిందువు దగ్గర కూడా మారలేదు. అంటే ఒక నిర్దిష్ట దిశలోనే కారు ప్రయాణించింది లేదా నిర్దిష్ట దిశలోనే కారు స్థానభ్రంశాన్ని పొందింది. అంటే ఇప్పుడు కారు యొక్క ప్రయాణాన్ని మనం వేగముగా భావించాలి. వెలాసిటీ. The displacement covered in unit time is called velocity, or the speed in a specified direction is called velocity, or the rate of displacement is called velocity. అంటే రకరకాలుగా మనము వెలాసిటీని మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. As displacement is vector, velocity is also a vector. The direction of velocity is along the direction of displacement. వేగము. వేగమును ఏ విధంగా నిర్వచించవచ్చు అంటే వేగం అనగా ప్రమాణ కాలంలో వస్తువు పొందిన స్థానభ్రంశము లేదా నిర్దిష్ట దిశలో వస్తువు యొక్క వడి లేదా స్థానభ్రంశములో మార్పు రేటు. ఇలా ఏ రకంగానైనా మన వేగాన్ని నిర్వచించవచ్చు. మరి స్థానభ్రంశం సదిశరాశి కాబట్టి వేగము కూడా సదిశరాశియే అవుతుంది. వేగము ఏ దిశలో ఉంటుంది, స్థానభ్రంశం ఏ దిశలో ఉంటుందో వేగము కూడా ఆ దిశలోనే ఉంటుంది. పై పరిశీలనల నుండి మనము ఈ కారు తిన్న మార్గంలో ప్రయాణించేటప్పుడు ఆ వివరాలు ఇక్కడ రాశాను. డిస్ప్లేస్మెంట్ 100 మీటర్స్, టైం 5 సెకండ్స్, వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం. అంటే 100 మీటర్స్ బై 5 సెకండ్, దట్ ఈజ్ 20 మీటర్స్ బై సెకండ్. సో ద వెలాసిటీ ఆఫ్ కార్ ఈజ్ 20 మీటర్స్ బై సెకండ్. అంటే కారు యొక్క చలనాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే కారు పొందిన మొత్తం స్థానభ్రంశం 100 మీటర్లు, కారు ప్రయాణ కాలము 5 సెకండ్లు. కావున కారు యొక్క వేగము 100 మీటర్లు బై 5 సెకండ్లు లేదా 20 మీటర్లు బై సెకండ్. అంటే మీటర్ బై సెకండ్ అనేది వడికి మరియు వేగానికి ఎంకేఎస్లోను మరియు ఎస్ఐ పద్ధతిలోను ప్రమాణం అన్నమాట. ఇక్కడ జాగ్రత్తగా పరిశీలించండి. ఇక్కడ రన్నర్స్ అందరూ కూడా స్ట్రెయిట్ ట్రాక్లో రన్నింగ్ చేస్తున్నారు. అంటే వీళ్ళు ప్రారంభ బిందువు దగ్గర నుండి చివరి బిందువుకు చేరుకునే లోపు మధ్యలో ఎక్కడ పరిశీలించినా వారి ప్రయాణ దిశలు అనేవి మారవు. మరలా ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒకేసారి వడిని మరియు వేగాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కానీ ఇక్కడ పైన ఉన్నటువంటి కారు వక్రరేఖ మార్గంలో ప్రయాణిస్తుంది, క్రింద ఉన్నటువంటి కారు సరళరేఖ మార్గంలో ప్రయాణిస్తుంది. అంటే పైన కారు అనేది వడితో ప్రయాణిస్తుంది అని భావించాలి, క్రింద ఉన్నటువంటి కారు అనేది వేగంతో ప్రయాణిస్తుంది అని మనం అవగాహన చేసుకోవచ్చు. మరి ఇంతవరకు నేర్చుకున్నటువంటి వడి వేగముల మధ్య భేదాలని ఒక్కమారు గుర్తు చేసుకుందాం. కానీ స్పీడ్, వెలాసిటీ. ద డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ యూనిట్ టైమ్ ఇస్ స్పీడ్. ద డిస్ప్లేస్మెంట్ కవర్డ్ ఇన్ యూనిట్ టైమ్ ఇస్ కాల్డ్ వెలాసిటీ. స్పీడ్ ఈజ్ ఎ స్కేలార్. Why? Because it has only magnitude. But velocity is a vector. Why? Because it has both magnitude and direction. The average speed is given by total distance traveled by time of travel. The average velocity is given by total displacement covered by total time taken. The average speed of a moving object can never be zero.
the average velocity of a moving object may be zero if the displacement is zero. Speed of a moving object can never be zero. Velocity of a moving object can be positive or negative or zero depending upon the displacement. అంటే వడి వేగంలో గురించి బ్రీఫ్గా గుర్తు చేసుకున్నట్లయితే ప్రమాణ కాలంలో వస్తువు ప్రయాణించిన దూరమే వడి, ప్రమాణ కాలంలో వస్తువు పొందిన స్థానభ్రంశమే వేగము. వడి అదిశ రాశి కేవలం పరిమాణాన్ని మాత్రమే కలిగి ఉంటుంది. వేగము సదిశ రాశి పరిమాణము మరియు దిశ కూడా ఉంటాయి. సరాసరి వడి ఈజ్ ఈక్వల్ టు ప్రయాణించిన మొత్తం దూరముపై ప్రయాణానికి పట్టిన మొత్తము కాలము. సరాసరి వేగము ఈజ్ ఈక్వల్ టు వస్తువు పొందిన మొత్తం స్థానభ్రంశముపై ప్రయాణానికి పట్టిన కాలము. ఒక వస్తువు యొక్క సరాసరి వడి అనేది ఎప్పుడు కూడా శూన్యము కానేరదు. కానీ వస్తువు యొక్క సరాసరి వేగం అనేది శూన్యము అవ్వవచ్చు. ఒకవేళ కానీ స్థానభ్రంశమే కానీ శూన్యమైనట్లయితే సరాసరి వేగం కూడా శూన్యమవుతుంది. ఉదాహరణకి వృత్తాకార మార్గంలో ఏ బిందువు దగ్గర అయితే ఒక వస్తువు అనేది తన ప్రయాణాన్ని ప్రారంభించిందో అదే బిందువుకు తిరిగి చేరుకుంటే అక్కడ స్థానభ్రంశం శూన్యము కావున వేగము కూడా శూన్యముగానే భావించాలి. కానీ వడి మాత్రం శూన్యము కాదు. అలాగే స్పీడ్ లేదా వడి అనేది ఎప్పుడూ శూన్యము కాదు. వేగం అనేది ధనాత్మకమైనా అవ్వచ్చు, రుణాత్మకమైనా అవ్వచ్చు, శూన్యమైనా కావచ్చు. ఇక్కడ పరికరాన్ని జాగ్రత్త చూడండి. మనం వెహికల్స్ మీద ట్రావెల్ చేసేటప్పుడు అది కారు కావచ్చు, బస్సు కావచ్చు, ఎలాంటి వాహనాలు బైక్ కూడా కావచ్చు. ఇలాంటి పరికరాన్ని మనం అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం. యాక్చువల్గా ఇది 2 పరికరములు కలిసి ఉన్నటువంటిది. అందులో ఒకటి స్పీడోమీటర్, రెండవది ఓడోమీటర్. అక్కడ లైట్ పింక్ కలర్ లేదా లైట్ రోజ్ కలర్లో కనిపిస్తున్నటువంటి ఆ ఇండికేటర్ అనేది ఏదైనా ఒక నిర్దిష్ట బిందువు వద్ద లేదా నిర్దిష్ట సమయము వద్ద వస్తువు యొక్క వడిని సూచిస్తుంది. దీనినే మనం తక్షణ వడి లేదా ఇన్స్టాంటేనియస్ స్పీడ్ అని అంటాం. ఎందుకంటే మనం ఒక చోట నుండి మరో చోటుకి ప్రయాణించేటప్పుడు ఒకే స్పీడ్ని మెయింటైన్ చేయలేము, కష్టం అది. ఒక్కోసారి స్పీడ్ పెరగవచ్చు, ఒక్కొక్కసారి స్పీడ్ తగ్గొచ్చు. అంటే మన ప్రయాణ మార్గంలో వేరు సమయంలో వద్ద స్పీడ్స్ అంటే వడులు వేరువేరుగా ఉండవచ్చు. కానీ ఏదైనా ఒక నిర్దిష్ట సమయం వద్ద వడి తెలియాలి అంటే ఈ స్పీడోమీటర్ ఆధారంగా మనం తెలుసుకోవచ్చు. అలాగే దీంట్లో ఓడోమీటర్ అనే మరో పరికరం కూడా కలిపి ఉంది. ఓడోమీటర్ అంటే దూరాన్ని కొలిచే పరికరము, ప్రయాణించినటువంటి దూరాన్ని కొలిచే పరికరం. ఇక్కడ కింద నా రీడింగ్లు కనబడుతున్నాయి, మీరు చూడండి. 99966 అంటే అన్ని కిలోమీటర్ల ఆ వాహనం అప్పటికి ప్రయాణించింది అని అర్థం. ప్రయాణ దూరాన్ని కొలిచే పరికరం ఏమో ఓడోమీటర్, తక్షణ వడి లేదా ఇన్స్టాంటేనియస్ స్పీడ్ని తెలుసుకునే పరికరము స్పీడోమీటర్. సరే, ఇక మనం యూనిఫార్మ్ మోషన్ అండ్ నాన్ యూనిఫార్మ్ మోషన్ గురించి తెలుసుకుందాం. ముందుగా యూనిఫార్మ్ మోషన్. సాధారణంగా మన ఇంట్లో అందరి ఇళ్లలో కూడా గడియారాలు ఉంటాయి. ఇందులో సెకండ్ల ముళ్ళు ప్రతి భ్రమణానికి అది పట్టే సమయము 1 నిమిషమే. నిమిషాల ముళ్ళకి ప్రతి భ్రమణానికి పట్టే సమయం 1 గంట. గంటల ముళ్ళకి ప్రతి భ్రమణానికి పట్టే సమయం 12 గంటలు. ఇది ఇంకా ఫిక్స్డ్. అంటే మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే వాటి తాలూకు చలనాన్ని అవి ఒకే విధంగానే ప్రయాణిస్తాయి. అంటే అవి ఆ 3 రకాల ముళ్ళు అంటే సెకండ్స్ హ్యాండ్ కానీ, మినిట్స్ హ్యాండ్ ఆర్ హవర్స్ హ్యాండ్, అవి యూనిఫార్మ్ మోషన్లో ఉంటాయి లేదా సమచలనంలో ఉంటాయి అని అవగాహన చేసుకోవచ్చు. ఇంకో నిత్య జీవిత ఉదాహరణ కూడా మనం పరిశీలిద్దాం. కానీ భూమి చుట్టూ చంద్రుని యొక్క చలనము. భూమి చుట్టూ చంద్రుడు వృత్తాకార మార్గంలో తిరుగుతూ ఉంటాడని మనకు తెలుసు. భూమి చుట్టూ చంద్రుడు ఒకసారి తిరగడానికి పట్టే కాలాన్ని 1 నెల అంటాం. అలా అంటే భూమి చుట్టూ చంద్రుడు తిరిగేటప్పుడు ఏకరీతిగానే వృత్తాకార మార్గంలోనే తిరుగుతూ ఉంటాడు. కాబట్టి ఇది సమచలనానికి ఒక చక్కని ఉదాహరణగా మనం భావించవచ్చు. కానీ ఈ పటంలో జాగ్రత్తగా పరిశీలించండి. ఇక్కడ ఏం చేసామంటే ఒక నునుపైనటువంటి వాలుతలం ఉంది. వాలుతలము పైన ఒక బంతిని పెట్టాము. అంటే ఇక్కడ తలము నునుపుగా ఉందని మనం భావిస్తున్నాం. అంటే ఘర్షణ చాలా తక్కువ ఆ రెండింటి మధ్య అని మన తలక ఉద్దేశము. మరి ఈ బంతి అక్కడ పటంలో ఉన్నట్లుగా ఉండదు. ఏమవుతుంది? అది క్రిందికి జారుతుంది. క్రిందికి జారేటప్పుడు ఆ వస్తువు అనేది ఏకరీతిగా ప్రయాణిస్తుందా లేదా దాని వేగం నిరంతరంగా పెరుగుతూ ఉంటుందా అనేది మనకి బాగా అనుభవమే. సాధారణంగానే కాదు, అసలు ఎప్పుడు వాలుతలం పైన వస్తువు అనేది సమచలనంలో ప్రయాణించదు. అది పైనుండి క్రిందకి వచ్చే కొలది దాని వేగం అనేది నిరంతరము పెరుగుతూనే ఉంటుంది. దీన్ని ఎలా అవగాహన చేసుకోవచ్చో చూద్దాం. కానీ ఇక్కడ ఒకే బంతి 2 వేరు సందర్భాలుగా మనం దీన్ని
భావించాలి. మొదట ఒకటవ సెకండ్లో బంతి ప్రయాణించిన దూరముది, నెక్స్ట్ రెండవ సెకండ్లో బంతి ప్రయాణించిన దూరము ఈ రెండవ పటంలో మనం చూడవచ్చు. అంటే రెండవ బంతి ద్వారా అవగాహన చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మొదటి సెకండ్లో ప్రయాణించిన దూరము, రెండవ సెకండ్లో ప్రయాణించిన దూరము ఒకే విధంగా లేవు, వేరువేరుగా ఉన్నాయి. ప్రయాణించే దూరాలు పెరిగాయి. అంటే దాని అర్థం ఏంటి? కాల వ్యవధులు ఒకటే, కానీ అవి ప్రయాణించే దూరాలు మాత్రం ఒకటి కాదు. మరి ఇలాంటి చలనాన్ని మనం అసమచలనము లేదా నాన్ యూనిఫార్మ్ మోషన్ అని అంటాం. అంటే ఇన్క్లైన్డ్ ప్లేన్స్ మీద స్లైడ్ అయ్యేటటువంటి ఏ ఆబ్జెక్ట్ అయినా సరే నాన్ యూనిఫార్మ్ మోషన్లోనే ఉంటుంది. వాట్ ఈజ్ యూనిఫార్మ్ మోషన్? ఇఫ్ an object travels equal distances or covers equal displacements in equal intervals of time, how small the intervals may be, then the object is said to be in uniform motion. అంటే కాల వ్యవధులు ఎంత చిన్నవైనా తీసుకోవచ్చు, టైం ఇంటర్వెల్స్, ఒక సెకండ్ అయినా తీసుకోవచ్చు, ఒక నిమిషం అయినా తీసుకోవచ్చు, ఒక గంట అయినా తీసుకోవచ్చు, అది మన కన్వీనియన్స్. ఓకే. సమచలనము. కాల వ్యవధులు ఎంత చిన్నవైనప్పటికీ సమాన కాల వ్యవధులలో ఒక వస్తువు సమాన దూరాలు ప్రయాణిస్తే లేదా సమాన స్థానభ్రంశాలు పొందితే ఆ వస్తువు సమచలనములో ప్రయాణిస్తుంది అని అంటాను. అలా కాకుండా ఇప్పుడు నాన్ యూనిఫార్మ్ మోషన్ అంటే చూద్దాం. కానీ అంటే ఇందాక మనకి యూనిఫార్మ్ మోషన్ అంటే ఏంటి? గడియారంలో ఉన్నటువంటి నిమిషాల ముళ్ళు, సెకండ్ల ముళ్ళు, గంటల ముళ్ళు చేసే చలనము, లేదా భూమి చుట్టూ చంద్రుడు చేసే చలనము. కానీ నాన్ యూనిఫార్మ్ మోషన్ అంటే ఏంటి? ఇన్క్లైన్డ్ ప్లేన్ మీద బంతి జారేటటువంటి చలనము మనకి నాన్ యూనిఫార్మ్ మోషన్ లేదా అసమచలనము. ఇఫ్ an object travels unequal distances or covers unequal displacements in equal intervals of time, how small the intervals may be, then the object is said to be in non-uniform motion. కాల వ్యవధులు ఎంత చిన్నవైనప్పటికీ సమాన కాల వ్యవధులలో ఒక వస్తువు సమాన దూరాలు ప్రయాణించకపోతే లేదా ఒక వస్తువు సమాన స్థానభ్రంశాలు పొందకపోతే ఆ వస్తువు అసమచలనంలో ప్రయాణిస్తుందని అంటాము. మరొకసారి నాన్ యూనిఫార్మ్ మోషన్. ఇఫ్ an object travels unequal distances or covers unequal displacements in equal intervals of time, అప్పుడు అది మనకి నాన్ యూనిఫార్మ్ మోషన్లో ఉందని మనం భావించాలి. అలాగే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పటి వరకు నేర్చుకున్నటువంటి వడి, వేగము, సమచలనము, అసమచలనము ఈ 4 భావనల్ని మనకు తెలిసినటువంటి చిన్న కృత్యాల ద్వారా, అంటే ఇప్పుడు మనం ఏవైతే ఇక్కడ చూపించానో పటాలలో వక్ర మార్గంలో పరిగెత్తటము, సరళరేఖా మార్గంలో పరిగెత్తటము, గడియారం తాలూకా సెకండ్ల ముళ్ళు లేదా నిమిషాల ముళ్ళు చలనము, వాలు తలంపై బంతి యొక్క చలనము, ఈ యాక్టివిటీస్ని చేస్తూ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. పిల్లలు, వడిని అవగాహన చేసుకోవడానికి మన గ్రౌండ్లో 7 మీటర్ల వ్యాసార్థంతో ఒక వృత్తాకార ట్రాక్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆ వృత్తాకార ట్రాక్ పైన 3 వేరువేరు బిందువుల వద్ద 3 విద్యార్థులు నిల్చున్నారు. అంటే వాళ్ళు పరిగెత్తడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రతి విద్యార్థి కూడా ట్రాక్ వెంబడి పూర్తి భ్రమణం చేయడానికి పట్టే కాలాన్ని స్టాప్ వాచ్ సహాయంతో తెలుసుకుందాం. ఈ దూరము మరియు ఈ కాలముల ఆధారంగా వాళ్ళ 3 విద్యార్థుల యొక్క వడులు తెలుసుకుందాం. అంటే మనకు రన్నింగ్ కాంపిటీషన్స్లో ఎవరు స్పీడ్గా పరిగెడుతున్నారు అనేది మనం తెలుసుకుంటాం. అలాగే వేగమును అవగాహన చేసుకోవడం కోసం 40 మీటర్లు పొడవున్నటువంటి ఒక 4 స్ట్రైట్ ట్రాక్స్ అనేవి ఏర్పాటు చేసుకున్నాం. 4 విద్యార్థులు కూడా ఆ 40 మీటర్ల దూరాన్ని, 40 మీటర్ల స్థానభ్రంశాన్ని, స్ట్రైట్గా పరిగెత్తడానికి పట్టే సమయాన్ని స్టాప్ వాచ్ సహాయంతో తెలుసుకుందాం. ఈ రెండింటి ఆధారంగా వారి వేగాలను కూడా మనం తెలుసుకుందాం. అంటే ఈ యాక్టివిటీస్ ద్వారా మనము వడి మరియు వేగములను సులభంగా అవగాహన చేసుకోవచ్చు. చూపించరు. One, two, three. Sama
రెడీ 1 2 3. పిల్లలు, ఈ యాక్టివిటీలో వృత్తాకార వ్యాసార్థం మనం 7 మీటర్లు తీసుకున్నాం కదా. వృత్తాకార పరిధిని 2πr సూత్రం ప్రకారంగా లెక్కిస్తే విద్యార్థులు పరిగెత్తే దూరము 44 మీటర్లు అవుతుంది. ఈ 44 మీటర్లు పరిగెత్తడానికి ముగ్గురు విద్యార్థులకి 3 వేరు సమయాలు పట్టాయి. ఇందులో మొదటి విద్యార్థి పేరు దేవుడు. వాడు 44 మీటర్లని 8.50 సెకండ్లో పరిగెత్తాడు. అంటే వాడి స్పీడ్ 5.18 మీటర్స్ పర్ సెకండ్. కార్తీక్ స్పీడ్ అదేవిధంగా 4.94 మీటర్స్ పర్ సెకండ్. భార్గవ్ స్పీడ్ 4.32 మీటర్స్ పర్ సెకండ్. ఈ విధంగా మనం స్పీడ్ని క్యాలిక్యులేట్ చేయవచ్చు. మరి ఇప్పుడు వేగం గురించి, ఇందాక 4 విద్యార్థులు మనకి స్ట్రైట్ పాత్లో పరిగెత్తారు కదా. ఈ స్ట్రైట్ పాత్లో పరిగెత్తేటప్పుడు మనం ఏం చేసాం, డిస్ప్లేస్మెంట్ అంటే స్ట్రైట్ పాత్ లెంగ్త్ 40 మీటర్స్గా తీసుకున్నాం. ఇక్కడ 1వ ట్రాక్లో పరిగెత్తే విద్యార్థి దేవుడు, 2వ ట్రాక్ భార్గవ్, 3వ ట్రాక్ తనోజ్, 4వ ట్రాక్ ఉదయ్. వీళ్ళకి పట్టే సమయాలు ఏంటి ఇప్పుడు చూద్దాం ఈ పట్టికలో. దేవుడు 40 మీటర్ల స్థానభ్రంశాన్ని 5.2 సెకండ్లో పొందాడు. కాబట్టి వాడి వేగము 7.69 మీటర్స్ పర్ సెకండ్. భార్గవ తాలూకు వెలాసిటీ 6.67 మీటర్స్ పర్ సెకండ్. తనోజ్ వెలాసిటీ 8.89 మీటర్స్ పర్ సెకండ్. ఉదయ్ వెలాసిటీ 5.26 మీటర్స్ పర్ సెకండ్. అంటే వెలాసిటీని మనం ఎలా క్యాలిక్యులేట్ చేసాము, డిస్ప్లేస్మెంట్ బై టైం అనే ఫార్ములా ద్వారా క్యాలిక్యులేట్ చేసాము. అంటే వెలాసిటీ అనేది ఒక స్పెసిఫైడ్ డైరెక్షన్లో ఉంటుంది, కానీ స్పీడ్ తాలూకు డైరెక్షన్ అనేది మారుతూ ఉంటుంది. యూనిఫార్మ్ మోషన్ అనగా సమచలనాన్ని గోడ గడియారం ద్వారా సులభంగా మనం అవగాహన చేసుకోవచ్చు. ఈ గోడ గడియారంలో సెకండ్ల ముళ్ళైనా, నిమిషాల ముళ్ళైనా, గంటల ముళ్ళైనా ఒక భ్రమణానికి పట్టే కాలం సమానంగా ఉంటుంది. అదేవిధంగా ఏ ముళ్ళైనా సరే ఏకరీతిగానే భ్రమణం చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సెకండ్ల ముళ్ళు ఒక భ్రమణం చేసేటువంటి విధానాన్ని మనం పరిశీలిద్దాం. ఈ గడియారంలో సెకండ్ల ముళ్ళు పొడవు 7 సెంటీమీటర్లు. ఆ సెకండ్ల ముళ్ళు యొక్క చివరి భాగము ఒక పూర్తి భ్రమణానికి ఒక వృత్తాకార మార్గం వెంబడి ప్రయాణిస్తున్నట్లుగా మనం భావిద్దాం. కానీ ఆ వృత్తం యొక్క పరిధి 2πr అనే సూత్రం ద్వారా మనం తెలుసుకోవచ్చు. అంటే ఒక పూర్తి భ్రమణానికి సెకండ్ల ముళ్ళు చివరి భాగం చేసినటువంటి వృత్త పరిధి యొక్క పొడవు c=2πr 2 × 22/7 × 7 44 సెంటీమీటర్స్. ఈ 44 సెంటీమీటర్ల మొత్తము భాగాన్ని ఒక 4 భాగాలుగా మనం విభజించుకుందాం. 15 సెకండ్లకి అది చేసే చాపం పొడవు 44 × 1/4 11 సెంటీమీటర్లు అవుతుంది. 30 సెకండ్లలో చేసే చాపం పొడవు 22 సెంటీమీటర్లు. 45 సెకండ్లలో చేసే చాపం పొడవు 33 సెంటీమీటర్లు. పూర్తి భ్రమణానికి సెకండ్ల ముళ్ళు చివరి భాగం ప్రయాణించిన దూరము 44 సెంటీమీటర్లు. 15 సెకండ్లకి దాని యొక్క వడి 11/15 0.73 సెంటీమీటర్స్ పర్ సెకండ్. 30 సెకండ్లకి వడి 0.73 సెంటీమీటర్స్ పర్ సెకండ్. 45 సెకండ్లకు కూడా వడి 0.73 సెంటీమీటర్స్ పర్ సెకండ్. 60 సెకండ్ల తర్వాత కూడా దాని వడి 0.73 సెంటీమీటర్స్ పర్ సెకండ్. అంటే ఇక్కడ ఏంటి మనం పరిశీలించవచ్చు, వడి అనేది స్థిరంగా ఉండడాన్ని మనం పరిశీలించవచ్చు. అనగా గడియారంలోని సెకండ్ల ముళ్ళు యొక్క చివరి భాగము చేసే చలనము సమచలనముగా మనం భావించవచ్చు. Start. 1 6 2. అంటే నునుపైనటువంటి వాలుతలంపై బంతి చలనాన్ని మనం పరిశీలించినట్లయితే అది దాని యొక్క వడి పెరుగుతుందని అయితే తెలుసుకున్నాం. మరి ఇక్కడ మన యాక్టివిటీలో ఈ బంతి అనేది 1 సెకండ్లో ప్రయాణించిన దూరం 1.4 మీటర్లు టేప్తో కొలిసాం మనం. 2వ సెకండ్లో ప్రయాణించిన దూరం 3.3 మీటర్లు. అంటే సమాన కాల వ్యవధిలో అవి ప్రయాణించే దూరాలు సమానంగా లేవు, వేరువేరుగా ఉన్నాయి. స్పీడ్ ఆఫ్టర్ 1 సెకండ్ 1.4 మీటర్స్ పర్ సెకండ్. స్పీడ్ ఆఫ్టర్ 2 సెకండ్స్ అంటే 2 సెకండ్ల తర్వాత దాని యొక్క వడి
4.70/2 అంటే రెండు కూడా మొత్తం దూరాలు కలిపేసాం. దూరంలో ప్రయాణించిన మొత్తం దూరము బై ప్రయాణానికి పట్టిన కాలము 2.35 మీటర్స్ పర్ సెకండ్. అంటే ఆఫ్టర్ 1 సెకండ్, ఆఫ్టర్ 2 సెకండ్స్ స్పీడ్స్ ఒకేలాగా లేవు, వేరువేరుగా ఉన్నాయి. యాజ్ ద డిస్టెన్సెస్ కవర్డ్ బై ద బాల్ ఇన్ ఈక్వల్ ఇంటర్వల్స్ ఆఫ్ టైమ్ ఆర్ డిఫరెంట్, ద బాల్ ఈజ్ సెట్ టు బీ మూవ్ ఇన్ నాన్ యూనిఫార్మ్ మోషన్. అంటే సమాన కాలంలో సమాన దూరాల్లో ప్రయాణించలేదు, కావున అసమచలనంలో ఉంది. మరి అసమచలనంలో ఉన్న మరికొన్ని వస్తువులకు ఉదాహరణ ఫ్రీలీ ఫాలింగ్ బాడీస్, స్వేచ్ఛాపతన వస్తువులు, వెర్టికల్లీ అప్వర్డ్ థ్రోన్ బాడీస్, నెట్ట నిలువుగా పైకి విసిన వస్తువులు, లేదా కొంత కోణంతో ప్రక్షిప్తం చేసినటువంటి వస్తువులు. అసలు రహదారులపైన మన వాహనాలన్నీ చేసేటటువంటి చలనాలు కూడా అసమచలనాలకు ఉదాహరణలుగానే మనం చెప్పుకోవచ్చు. వాట్ వీ హ్యావ్ లెర్న్డ్? స్పీడ్, వడి, దూరంలో మార్పు రేటునే వడి అంటాము. డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ యూనిట్ టైం, వెలాసిటీ, వేగము, నిర్దిష్ట దిశలో వస్తువు యొక్క వడినే వేగము అంటాము. ద స్పీడ్ ఇన్ ఏ స్పెసిఫైడ్ డైరెక్షన్ ఇస్ కాల్డ్ యాజ్ వెలాసిటీ. స్పీడ్ వర్సెస్ వెలాసిటీ, వడి వేగముల మధ్య భేదములు తెలుసుకున్నాము. యూనిఫార్మ్ మోషన్, సమచలనము, ఈక్వల్ డిస్టెన్సెస్ ఆర్ డిస్ప్లేస్మెంట్స్ ఇన్ ఈక్వల్ ఇంటర్వల్స్ ఆఫ్ టైం. సమాన కాల వ్యవధులలో సమాన దూరములు లేదా స్థానభ్రంశములు చేస్తే అది సమచలనంలో ఉంది. నాన్ యూనిఫార్మ్ మోషన్, అన్ఈక్వల్ డిస్టెన్సెస్ ఆర్ డిస్ప్లేస్మెంట్స్ ఇన్ ఈక్వల్ ఇంటర్వల్స్ ఆఫ్ టైం. సమాన కాల వ్యవధులలో సమాన దూరాలు స్థానభ్రంశములు లేకపోతే అది అసమచలనము. సరే, ఈ విషయాలన్నీ మీకు అవగాహన అయ్యాయో లేదో తెలుసుకోవడానికి ఈ క్రిందన ఒక గూగుల్ వర్క్షీట్ లింక్ ఉంది. ఆ గూగుల్ వర్క్షీట్ లింక్ అందరూ ఓపెన్ చేసి వర్క్షీట్ తప్పనిసరిగా చేయండి. థ్యాంక్ యూ పిల్లలు.